హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అరోమా ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి సొరకాయ మజ్జిగ పులుసు. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు మగ్గాలంటే కాస్త టైం పడుతుంది. ఈలోగా మనం ఇంకో కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని అందులోకి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని లైట్గా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అందులోకి తుంచుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఈ తాలింపు చల్లగా అయ్యేలోగా మన సొరకాయలు కూడా మగ్గిపోతాయి. సొరకాయలు తొందరగా మగ్గాలంటే మనం ఇలా కడాయిలోనే కాకుండా ప్రెషర్ కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. టైం లేని వాళ్ళు, త్వరగా కుకింగ్ అయిపోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే మీ ప్రాసెస్ ఇంకా తొందరగా అవుతుంది. సొరకాయలు బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపులో ఈ ఉడికించిన సొరకాయలను వేసుకొని నిదానంగా కలపాలి. బాగా గట్టిగా కలిపేస్తే సొరకాయ ముక్కలంతా మెత్తగా అయిపోయి మ్యాష్ అయిపోతాయి. ఇలా స్లోగా కలిపిన తర్వాత అందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి, ఎటువంటి గడ్డలు లేకుండా. సాల్ట్ కూడా కలిసేలాగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసేయాలి. పెరుగు గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోయే టేస్టీ రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.